హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ రోజైతే కమ్మనైనటువంటి చింతపండు పులిహోర చేసుకోబోతున్నాము. చింతపండు పులిహోర రసం చేసి మనము పెట్టుకున్నాం అనుకోండి, 1 వీక్ 10 days అయినా కూడా చెడిపోకుండా ఉంటుంది. 1 month అయినా ఉంచుకోవచ్చండి. అంత సూపర్ గా ఉంటుంది. ఈజీ టిప్స్ తో ఈరోజు ఈ రెసిపీ మీకు షేర్ చేయబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఒక 1/4 kg చింతపండు తీసుకొని ఒక అరగంట మాత్రమే నానబెట్టాలండి. ఎక్కువసేపు నానబెడితే గుజ్జు ఇట్లా పొట్టు పొట్టుగా వస్తుంది. చిక్కగా ఇలా ఉండాలంటే మాత్రం ఒక అరగంట పాటు నానబెట్టాలి. చిక్కటి రసం తీసుకోవాలండి. రసం ఎంత చిక్కగా తీసుకుంటే చింతపండు పులిహోర అంత త్వరగా ఉడికిపోతుందండి. కాబట్టి చిక్కటి రసం తీసుకొని కడాయిలో వేసేసుకొని, కడాయి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు కొమ్మలతో పాటు వేసేయాలండి. ఇలా కొమ్మలతో పాటు వేస్తే దానికి ఉండే ఫ్లేవర్ అనేది మంచిగా మరిగిన తర్వాత దిగుతుంది. ఇది మాత్రం కంపల్సరీ వేయండి. మెంతి పిండి అండి, ఒక 1 టీ స్పూన్ వేసాను. వేంపి పొడి చేసిన మెంతి పిండి వేసానండి. రుచికి సరిపడా కారం తినేదాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఒక 7 ఎండుమిరపకాయలు వేసాను. 3 టీ స్పూన్ల ఉప్పు వేసానండి. దీంట్లో కారం వేయరు కాబట్టి, ఎండుమిర్చి కారంతోటే కాబట్టి చూసి తినే ఘాటును బట్టి మిరపకాయలు వేసుకోవాలి. ఇలా రసం అంతా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉడికించాలి, ఎందుకంటే అడుగంటుతుంది. కాబట్టి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఉడికించుకున్న పొడిగా ఉడికించుకున్న అన్నము ఇందులో వేయాలి. అన్నం వండేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ వేయండి, అప్పుడే అన్నం పొడిగా వస్తుంది. వేడి చల్లారే వరకు ఒక బేసిన్ లో వేసి చల్లారి పెట్టుకోవాలి. ఊరికే అన్నం కలిపొద్దండి. చల్లారాలని చెప్పి ఊరికే మనం అన్నం కలిపామనుకో, అన్నం విరిగిపోయి నూక అవుతుంది. కాబట్టి అన్నం చల్లారబెట్టేటప్పుడు స్పూన్ తో ఊరికే కలపకండి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసి అన్నానికి పట్టిస్తే అన్నం పొడిగా మంచిగా తయారవుతుందండి. చాలా బాగా అవుతుంది. మనము నూనె వేయకుండా చింతపండు రసం కలిపామనుకోండి, పొడిగా రాకుండా గడ్డగట్టినట్టుగా రైస్ వస్తుంది. కాబట్టి ఇలా కంపల్సరీ ఆయిల్ వేసి అన్నానికి పట్టించాలి. అన్నం చల్లారిన తర్వాతనే మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పులిహోర పులుసు ఇందులో వేసి మనకి ఎంతైతే కావాలో పులుపు వచ్చేంత వరకు అన్నానికి పట్టించాలండి. మరీ ఎక్కువ పట్టదు, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. చింతపండు పులుపుని బట్టి ఉంటది. ముందుగా మనము చింతపండు ఉడికించేటప్పుడు వేసిన కరివేపాకు, ఎండుమిర్చి అన్ని తీసేయాలండి. ఇవి అన్నంలో ఉంచొద్దు, టేస్ట్ ఉండదు. ఇదంతా తీసేసి అన్నానికి మంచిగా ఈ రసం పట్టించాలి. కొంచెం ఇది అన్నము మనము కలిపిన తర్వాత టేస్ట్ చూస్తే పులుపులుగా ఉండే విధంగా పట్టించాలి. ఎందుకంటే అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత కాసేపు పక్కన పెడితే పులుపు తగ్గుతుందండి. కాబట్టి కొంచెం పుల్లగా ఉండే విధంగా పట్టించాలి. ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ వేసాను, ఒక 1/2 కప్పు వరకు వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎండుమిరపకాయలు కూడా వేసానండి. ఎండుమిర్చి ఈ పులిహోరలో సూపర్ గా ఉంటది. ఆవాలు వేసాను 1 టేబుల్ స్పూన్. కొన్ని మిరియాలు కంపల్సరీగా వేసుకోవాలండి. మిరియాలతోటే పులిహోరకి టేస్ట్. పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేసాను. పల్లీలు అయితే 1 కప్పు నిండుగా వేసానండి. ఇందులో జీలకర్ర మాత్రం అస్సలే వేయకండి, జీలకర్ర బాగుండదు. కాబట్టి జీలకర్ర వేయొద్దు, ఆవాలు మాత్రమే వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగేంత వరకు, చిట్పట్లాడేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసేసి అంతా కలిపేసుకోవాలి. చక్కగా కరివేపాకు కూడా చిట్పట్లాడిన తర్వాత మంచిగా 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోండి. ఏమి వేయకపోయినా కూడా బాగానే ఉంటదండి, ఎందుకంటే మనము మెంతి వేసాము కాబట్టి ఆ ఫ్లేవర్ తో మంచి టేస్ట్ వస్తుంది. ఇంగువ వేసిన తర్వాత పసుపు వేసి కలిపి
ఇలా అన్నంలో తాలింపు వేసేసి కలుపుకోవాలి. ముందుగా మనం అన్నానికి పసుపు పట్టించాము, తర్వాత పులుసులో పసుపు ఉంది కాబట్టి మంచి కలర్ వచ్చేస్తుందండి. పులిహోర తాలింపు మొత్తంగా వేసి కలిపేస్తున్నాను. చూసారా ఎంత సింపుల్ పులిహోర చేయడం. ఈ పులిహోర పులుసు అయితే 1 month వరకు నిల్వ ఉంటుందండి. హాయిగా చేసి మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు కలపొచ్చు. కానీ దానికి తాలింపు వేయొద్దండి. తాలింపు మాత్రం ఫ్రెష్ గా అప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్ట్ సూపర్ గా ఉంటది. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ఉగాది రోజు ఇలా చేసి చూడండి, సూపర్ పులిహోర రెడీ అవుతుంది. మీరే చెప్తారు, ఆంటీ మీరు చెప్పినట్టు మేము చేసాము, పర్ఫెక్ట్ గా వచ్చిందని. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.